బాలకోటయ్య గారు, మీరు ఉద్యమకారులుగా ఎంతో పోరాటం చేశారు, ఎంతో అలసట చెందారు, ఏడ్చారు, ఎన్నో కేసులు మీరు బాగా ఫేస్ చేయటం జరిగింది. తిన్నారో తినలేదో, నవ్వారో ఏడ్చారో, ఈరోజు ఇంత ఘన విజయాన్ని సాధించారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటారు? అంటే ఒక దేవుడు గనక ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఒక 3 వరాలు కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? రూపగారు ధన్యవాదాలు. నేను కూడా ఈ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నాను. అవునా? భక్తుడి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అంటే ఏదైతే కోరుకుంటాడో, ఇంత విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అవును, ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాజధాని అమరావతి ఉద్యమ మహిళలు, ఎస్, వాళ్ళందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఒక 3 వరాలు కోరుకుంటాం. ఒకటి, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. రక్షణ అనే మాట ఎందుకంటున్నానంటే, భవిష్యత్ కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మళ్ళీ అమరావతిని నెత్తిని పెట్టుకుని ఎత్తుకుపోతాను, మళ్ళీ అమరావతి పైటలు ఆగుతాను, అమరావతి చీరలు ఆగుతాను అనే దాష్టీకం చేయకుండా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం ద్వారా వచ్చిన రాజధాని అమరావతికి ఒక పెద్ద ఎత్తున కంచెనేసి రాష్ట్రపతి ఆమోదంతో కూడా అమరావతి మీద చెయ్యేస్తే అగ్గిలో మండిపోయే విధంగా చట్టబద్ధమైన ఒక రక్షణ గోడను కట్టాలి. 2, రాజధాని అమరావతి మహిళల మీద పెట్టిన అన్ని కేసులు ఇలా పెన్ను తీసుకొని ఒక్క సంతకంతో ఎత్తేయాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని దాష్టీకాల మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టు, ఒక విచారణ కమిటీని వేసి అన్ని అంశాల మీద ఒక ఉపశమనం కలుగజేసే ఒక విచారణ పర్వాలు చట్టబద్ధంగానే చేయాలి. నేనేం చట్ట వ్యతిరేకంగా అడగట్ల, ఎందుకంటే ఆ దాష్టీకాల యొక్క ప్రతిఫలం అలాగ ఉంది. 3, ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు ఖచ్చితమైన నిజాయితీతో కూడిన సామాజిక న్యాయ సమపాలన జరగాలి. ఈ 3 మాత్రం ఈరోజు మీకు చెప్తున్నాను. రేపొద్దున నేను బాబు గారిని కలిసినా నేను అడిగేది ఇదే, లోకేష్ గారిని కలిసినా అడిగేది ఇదే, పవన్ కళ్యాణ్ గారిని కలిసినా ఇదే, ప్రజలు కోరుకునేది కూడా ఇది. మిగిలిన మేనిఫెస్టో పనులు అన్నీ చేయటానికి, అంటే సూపర్ 6 కానీ, జనసేన మేనిఫెస్టో కానీ, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చేయటానికి డబ్బులు కావాలి. దానికి అప్పులన్నా చేయాలి, నిధులన్నా రాబట్టాలి, భూములన్నా తాకట్టు పెట్టాలి. నేను చెప్పిన పని చేయడానికి నిధులు అక్కర్లేదు. రాజ్యాంగపరంగా పరిపాలనా నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. సత్వరం దీనిని కోరుకుంటున్నాను. అంటే నెర్రలిచ్చిన నేల వాన చినుకును కోరుకున్నట్టు, 3 వారిన చెట్టు ఎప్పుడు చిగురిస్తానని చెప్పి చిగురును కోరుకున్నట్టు ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వంలో పెద్దలు, నాలాంటి భోజన కులాల నాయకుడు మాటలు వింటారో వినరో నాకైతే తెలియదు, కానీ ఇది అమరావతి మహిళల కంఠములో వచ్చిన తడిగా భావిస్తాను. వాళ్ళ గుండెల్లో వచ్చిన లబ్డబ్గా భావిస్తాను. ఈ దృష్టితో న్యాయాన్ని చూడగలిగితే కూటమి పెద్దలు చాలా సాంతనం కలుగుతుంది. నిన్నే చెప్పాను మేడం, రాముడిని ధర్మప్రభువు, ఆయన పరిపాలనే ధర్మపాలన అని ఎందుకంటాం? రావణాసురుడిని వధించాడు కాబట్టి కాదు, తన భార్య సీతమ్మని తెచ్చుకున్నాడని కాదు. శబరి ఇచ్చిన పళ్ళని ఆరగా తిన్నాడు రాముడు, రాతిని నాతిగా మార్చాడు కాబట్టే ధర్మప్రభు అయ్యాడు, రామరాజ్యం అయ్యింది. కృష్ణ భగవానుడు కూడా కురుక్షేత్రంలో విజయం సాధించినందుకు కాదు, కుచేలుడు తెచ్చిన అటుకుల్ని ప్రేమగా తిన్నందుకు. అంటే పాలకులకి అలాంటి ప్రజానీతి ఉండాలి, ధర్మం ఉండాలి. నేను ఈ మాట సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా అతిథులుగా వచ్చిన విధ్వంసం అనే పుస్తక రచన ఆవిష్కరణ సభలో ఒక వక్తగా మాట్లాడి బాబుగారి ముందే చెప్పాను. ఈరోజు కూడా నేను బాబుగారిలో కొత్త చంద్రబింబాన్ని, ఒక కొంగొత్త వెలుగుని, కొంగొత్త పరిపాలనా నిర్ణయాలను ఆశిస్తున్నాం. కాబట్టి అలసిపోయిన రాష్ట్రానికి ఒక సాంతనం
ఇప్పుడు గుక్కబెట్టి ఏడుస్తున్న తల్లి బిడ్డని కనుక తల్లి ఒళ్ళో తీసుకున్నట్టు, ఆకలిస్తున్న బిడ్డకి అన్నం కలిపి ముద్ద పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలో అది సత్వరం చెయ్యాలి. పోలవరం కడతాం, అమరావతి ఉంటుంది, పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తాం, మంత్రి పదవులు ఇస్తాం, కార్పొరేషన్ పదవులు ఇస్తాం. ఇది నిర్విరామంగా చరివిత చరణమే. అవును. ఇది జరిగే పనే. కానీ కొంగొత్తమైన ఒక విధానాలతో చెయ్యాలి. ఈ రోజున కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా 4వ అతిపెద్ద పార్టీ అయింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క అండతో పరిపాలన దిశగా అడుగులేస్తుంది. మోడీ గారు ఫోన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ఇంగ్లీష్ ఛానల్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతుంది. ఆ అవకాశాన్ని కూడా మెప్పించో ఒప్పించో కేంద్రం నుంచి కూడా రితులు రాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణం. మాదొక రాష్ట్రం, మాకు ఒక రాజధాని ఉంది. 28 రాష్ట్రాలు మమ్మల్ని చూసి నవ్వనక్కర్లేదు. ఐఆమ్ హియర్, నో ఫియర్ అన్నట్టుగా వెలిగితే చాటగలగాలి. నేను కూడా మీ ఉద్యమకారులనే కానివ్వండి, కార్యకర్తలనే కానివ్వండి, 5 ఏళ్ల పాటు ఈ అరాచక పాలనలో కేసుల్ని కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, పార్టీ కోసం అభిమానంతో ఎదుర్కొన్న మీ అందరికీ అండగా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.